మరొక విషయం మంగా, తప్పుగా అనుకోకు. మగాడ ఆస్తుల గురించి వ్యాపారాల గురించి ఆలోచించినా తప్పులేదు. తాగుడు జూదం లాంటి వ్యసనాలు అలవాటు చేసుకున్నా పర్వాలేదు. కానీ పరాయి ఆడదాని గురించి ఆలోచించటం చాలా ప్రమాదమమ్మా. నీ చేయి దాటిపోకుండా చూసుకో. ఎంతైనా నిత్య జైని ప్రేమించింది. జై కూడా నీకంటే ముందు నిత్యని ప్రేమించాడు. నాకలాంటి అనుమానాలేం లేవు పిన్ని. ఆయనపై నిత్యపై నాకు నమ్మకం ఉంది. అది మరీ మంచిదమ్మా. వెళ్ళి జై మనసు మార్చు. వెళ్ళమ్మా. మంగా, వెళ్ళమ్మా. ఏంట్రా చూస్తున్నావు? నీ పాచిక పారలేదని ఫీల్ అవుతున్నావా? శకుని మందర్ లాంటి వాళ్ళ గురించి భారత రామాయణాల్లో చదివాను. ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాను. అంటే నీ కంటికి మేము శకుని మందర్లా కనిపిస్తున్నావేంట్రా? వాళ్ళు చచ్చి మళ్లీ పుడితే ఎలా ఉంటారో అచ్చు అలాగే ఉన్నారు మీ ఇద్దరు. 2 పురాణాలను 2 యుగాలను కలిపిన ఘనత మీకే దక్కిందండి. పిచ్చివాగుడు వాగావంటే ఈ పౌడర్ డబ్బాతో నీ మొక్కని పచ్చడి చేస్తాను. మీరు జైసారు మనసు మీద కొడుతున్నారు, నా మొహం మీద కొట్టడం మీకో లెక్క? మీ మనస్సాక్షిపై ఒట్టేసి చెప్పండి, మీరు చేస్తుంది తప్పో ఒప్పో. జైసారు మీ మేనల్లుడు, మీకు ఆశ్రయం ఇచ్చిన మంచి మనిషి. కుటుంబంలో మిమ్మల్ని ఈ కుటుంబంలో భాగం చేసి జీవితాంతం పోషిస్తున్న గొప్ప వ్యక్తి, మీకు విలువని గౌరవాన్ని ఇస్తున్న వ్యక్తి. అలాంటి దేవుడికి మీరు ద్రోహం చేస్తున్నారు. మంగా మేడం గారికి అపకారం చేస్తున్నారు. నిత్య గారు దొరికిన రోజు ఆవిడ మాత్రమే కాదు, మీరు కూడా దోషులవుతారు. గుర్తుపెట్టుకోండి. చారిగడు చెప్పింది నిజమే కదా చంద్రిక? మనం తప్పు చేస్తున్నాం. ఏంటి తప్పు? ఈ ఇంటి కోడలుకున్న విలువ ఆడబడుచులకు లేదు. ఇంటి అల్లుడన్న గౌరవం మీకు లేదు. ఈ ఇంటి కోడలు కావాల్సిన మన కూతురు ఎక్కడో దిక్కులేందాల్లా బ్రతుకుతోంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంతకంటే కారణం ఇంకేం కావాలి? మంగను చంపడానికి నిత్యకి సాయం చేస్తున్నాం. ఆ తర్వాత నిత్యను చంపి స్వప్నని ఇంటి కోడల్ని చేస్తాం. అంతే. ఇది మారదు, మారకూడదు. ఏవండి, అయితే నన్ను వదిలేస్తారా? మీ బేబీని కూడా వదిలేస్తారా? అయినా ఇందాక సారీ చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? నేనెప్పుడు సారీ చెప్పాను? ఇప్పుడే కదా వచ్చాను. ఏంటేంటేంటేంటేంటి? నేను ఇందాకొచ్చానా? సారీ చెప్పానా? కౌగిలించుకోమన్నానా? కిస్ పెట్టమన్నానా? కలేవైనా కన్నారా? లేదండి, నిత్య ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. నన్ను నమ్మండి. అవును సార్, మీరు నిత్య గారి గురించి పదే పదే ఆలోచించడం వల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చు సార్. నిత్య గిత్య ఎవరు రాలేదురా. మేము ఇక్కడే ఉన్నాం కదా. ఆయన నిత్య చనిపోయింది కదా అల్లుడు, ఎలా వస్తుంది? ఏవండి, ఈ 2 కప్పులు చూసారా? రామ లక్ష్మణుల్లా కాదు, లవకుశల్లా ఎంత బుజ్జిగా ఉన్నాయో. బెస్ట్ కపుల్స్ పోటీకి వెళ్లే ముందు చెప్పానా ఈ కప్పుకు తోడుగా ఇంకో కప్పు కావాలని? అన్నట్టుగానే మనకి 2వ కప్పు వచ్చేసింది. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి.
ఒక్కదాన్నే వాగుతున్నాను, మీరేం మాట్లాడరేంటి? నీ ఆనందమే నా ఆనందం మంగ. మరి ఆనందంగా లేరేంటి? ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో దూరమైనట్టు అంత దిగులెందుకు? జరిగినవన్నీ మర్చిపోయి ఓ 2 రోజులు ఆనందంగా ఉందామని ఆ పోటీకి వెళ్ళాం. ఉన్న ఒక్క రోజైనా సంతోషంగా గడిపాం. పోటీలో గెలిచాం కూడా. దానికి సంతోషించాల్సింది పోయి లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఎవరు లేరు మంగ. అదే మీరు ఉంది అని అనుకుంటున్న మనిషి. నేను ఉంది అంటున్నానంటే తను ఉంది అని అర్థం. లేని మనిషి ఉంది అనటంలో అర్థం లేదు. నేను నా కళ్ళతో చూశాను, తనని టచ్ చేశాను. అది మీ భ్రమ అండి. భ్రమపడ్డానికి నేను గుడ్డివాణ్ణి కాదు, పిచ్చోడిని అంతకంటే కాదు. పూర్తి స్పృహలో ఉండి చెప్తున్నాను, నిత్య బ్రతికే ఉంది. మన కళ్ళ ముందే తిరుగుతుంది, నన్ను ఛాలెంజ్ చేస్తోంది. చాతనైతే పట్టుకోమని సవాలు విసురుతోంది. తను ఖచ్చితంగా నీకు అపాయం తలపెట్టాలనుకుంటుంది. ఈ మాటలు విని విని విసిగొస్తుందండి. ఎన్ని రోజులు ఈ మాటలు చెప్తారు? ఎడారిలో ఎండమావిలా ఎన్నాళ్ళని లేని మనిషి కోసం వెతుకుతారు. నిత్య లేదని నాపై ఒట్టేసి చెప్పగలవు మంగ? చెప్పు. నిత్య ప్రాణాలతో లేదని, తను చనిపోయిందని నాపై ఒట్టేసి చెప్పగలవా? నా మీద ఒట్టేసి చెప్పగలను. నేను అడుగుతుంది నా మీద ఒట్టేయమని. నువ్వు ఆ పని చేయలేవు. ఎందుకంటే నీకంటే నేనే ఎక్కువ. అంతేకాదు, నీకంటే నాకంటే ఆ నిత్య ఇంకా ఎక్కువ. తను నీకు ఏమవుతుందో నాకు తెలీదు, కానీ తన కోసం నువ్వు ఏం చేయడానికైనా వెనకాడట్లేదు. అబద్ధాలు చెప్పడానికైనా, జైలుకి వెళ్ళడానికైనా, ఆఖరికి నీపై నువ్వు ఒట్టు పెట్టుకొని చచ్చిపోవడానికైనా. నీది అమాయకత్వమో, లేక బానిసత్వమో, లేక ఇంకేమైనా బలమైన కారణం ఉందో నాకు తెలియట్లేదు మంగ. నాకు తెలిసిందల్లా ఒకటే, నిత్య బ్రతికే ఉంది. తన నుంచి నేను నిన్ను కాపాడుకోవాలి. నీకు విసుకొచ్చినా సరే ఇదే నిజం. నిత్య నువ్వు తెలిసి దాస్తున్నావో లేక తెలియక దాస్తున్నావో నాకు తెలీదు. బట్ నేను అమాయకుణ్ణి కాదు, పిచ్చోణ్ణి కాదు, తెలివి తక్కువ అంతకంటే కాదు. అతి త్వరలోనే నిత్యని పట్టుకోవటం ఖాయం. నిత్య నిజంగా రిసార్ట్కి వచ్చిందా? అమ్మ అబద్ధం చెప్పదు. ఒకవేళ అమ్మకి తెలియకుండా వచ్చిందా? ఎందుకు వస్తుంది? కనుక్కోవాలి. నాకు తెలిసిందల్లా ఒకటే, నిత్య బ్రతికే ఉంది. తన నుంచి నేను నిన్ను కాపాడుకోవాలి. నిత్య, నీతో కాస్త మాట్లాడొచ్చా? ఇది క్లాస్ తీసుకోవడం లాంటిది అనుకోకు. నీ మంచి కోరి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చే అడ్వైస్ లాంటిది అనుకో. సన్ నుంచి వచ్చే డేంజరస్ రేస్ ఎర్త్ని తాకకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి ఇంట్లోకి రాకుండా విండోస్ డోర్స్ అడ్డుగా ఉంటాయి. కంటి పాపకు సేఫ్టీగా కనురెప్ప కాపలాగా కాస్తుంది. అలాగే నీ హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎవరో తెలుసా? మీ అక్క మంగ తయారుగా. జైకి నీకు మధ్య మంగగారు ఒక చైనా వల్ల అడ్డుగా ఉండే
జై నుంచి నీకు ఏ ఆపద రాకుండా కాపాడుతుంది. అలాంటి మంగగారికి నువ్వు ఆపద తలపెడితే నీ సేఫ్టీని నువ్వు స్పాయిల్ చేసుకున్నట్టే. బుల్షిట్! ఆఫ్టర్ ఆల్ అది నా పని మనిషి, నా బానిస, అది నా బాడీ గార్డ్ కానే కాదు. నీకు ఈ అహంకారమే వద్దంటున్నాం బేబీ. మంగెవరో తెలియకముందు నువ్వు ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు, కానీ మంగిప్పుడు నీ తోడబుట్టిన అక్క. సో వాట్? అది నాకు అక్కైనా అమ్మైనా నా శత్రువే. దానిపై నేను ఎలాంటి దయా కరుణ చూపను. ఆ మంగ దయా దాక్షిణ్యాల మీదే నువ్వు బతుకుతున్నావు. నువ్వు చేకి దొరికిపోకుండా మంగ నిన్ను ఎన్నోసార్లు కాపాడింది. నా బానిసగా అది దాని బాధ్యత. నీ చెడ్డతనం గురించి మంగకి తెలియనంత వరకే అది నిన్ను కాపాడుతుంది. నీ నిజస్వరూపం తెలిసిన రోజు నిన్ను ప్రాణంలో ప్రేమిస్తున్న ఆ మంగే నీ ప్రాణాలు తీస్తుంది. ఆ లోపే నేనే దాన్ని చంపేస్తాను. నోర్మై! మరోసారి ఆ మాట అన్నావంటే నేనే నిన్ను చంపేస్తాను. ఏంటమ్మా చెల్లిపై కోపంగా అరుస్తున్నావు? చెల్లిని చంపేస్తానంటున్నావేంటి? చెల్లి ఏం తప్పు చేసింది? ఏమైంది నిత్య? చేతికి ఆ కట్టేంటి? చూడక్క, అమ్మ నన్ను ఎన్నెన్ని మాట్లాడుతుందో. చిన్నపిల్లనని నాపై ఎలా పెత్తనం చేస్తుందో చూడు. ఏం జరిగింది నిత్య? నువ్వు క్షేమంగా కేసు నుంచి బయటపడితే వరంగల్ మహాకాళి గుడికి వస్తానని మొక్కుకున్నాను. అవును, ఆ విషయం అమ్మ నాతో చెప్పింది. ఇప్పుడేమో నేను ఆ గుడికే వెళ్ళలేదు, నువ్వు బావ వెళ్ళిన రిసార్ట్కి వచ్చానని నాపై అభాండాలు వేస్తుంది అమ్మ. మొక్కు తీర్చుకోకుండా నేను రిసార్ట్కి ఎందుకు వస్తానక్క? మొన్ననే నేను వరంగల్ వెళ్ళాను. మొక్కు తీర్చుకుని తిరుగు ప్రయాణంలో ఒక ఊళ్ళో గ్రామ దేవతకి రక్త తర్పణం చేస్తే నువ్వు నీ కడుపులోని బిడ్డ క్షేమంగా ఉంటారని చెప్పారు. మీకోసం నా చేయి కోసుకుని ఆ రక్త తర్పణం కూడా చేశానక్క. ఎందుకే ఇలాంటి పిచ్చి పని చేశావని అమ్మ నిలదీస్తే అక్క కోసం ప్రాణాలైనా ఇస్తాను, రక్తం ఇవ్వలేనా అన్నందుకు మళ్ళీ ఆ మాట అంటే చంపేస్తానని అమ్మ బెదిరిస్తోంది. ఇప్పుడు చెప్పక్క, నేను చేసింది తప్ప? నీకోసం మొక్కుకోవటం తప్ప? నీకోసం, నీ కడుపులోని బిడ్డ కోసం నేను రక్తం ఇవ్వటం తప్ప? లేదమ్మా, నా కోసం మొక్కుకోవటం తప్పు కాదు, కానీ నా కోసం రక్తం ఇవ్వటం తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నాకు నువ్వంటే పిచ్చక్క, ప్రాణం. నీకోసం నేనేమైనా చేస్తాను, నీకోసం ఏమైనా చేయాల్సిన దాన్ని నేనే. నా కోసం నువ్వు కష్టపడకూడదు,
నువ్వు బాధపడితే నేను చూడలేను నిత్య. నేను ఇదంతా బాధపడుతూ చేయలేదక్క, సంతోషంగా చేశాను. కానీ ఏం లాభం, అమ్మ నాపై నిందలు వేస్తోంది. అమ్మే కాదు నిత్య, ఆయన కూడా నువ్వు రిసార్ట్కి వచ్చావని చెప్తున్నారు. నువ్వు ఆయనతో మాట్లాడావని ఏదేదో అంటున్నారు. హో, రిసార్ట్కి వెళ్ళడం గురించి ముందే గాల్లో బాణం వేయడం మంచిదైందన్నమాట. అంటే బావ మాటలు నమ్మి నాపై అనుమానంతో నన్ను నిలదీయడానికి వచ్చావక్క? అయ్యో లేదు నిత్య, లేదు. అబద్ధం చెప్పకక్క, నాపై ఒట్టేసి చెప్పు. అది నిత్య, అది అర్థమైందక్క. నీకు కూడా నాపై డౌట్ వచ్చింది కదూ? నేను మీరున్న రిసార్ట్కి వచ్చానని, నిన్నేదో చెయ్యాలనుకున్నానని, నీ కడుపులోని బిడ్డని చంపాలనుకున్నానని, నువ్వు లేని టైంలో నీలా బావ దగ్గరికి వెళ్ళానని నీకు కూడా అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చావు కదూ? నాకు మాత్రం లేదనుకున్నావా చారి? మంగకేం జరుగుతుందోనని నేను భయపడుతూనే ఉన్నాను. ఈ డ్రామాకి ఎండ్ కార్డ్ వేయడం మీ వల్లే అవుతుందంటే. మంగకి నిజం చెప్పడం తప్ప వేరే మార్గం లేదు రానా. కానీ నిజం చెప్తే మంగ తట్టుకుంటుందో లేదోనని భయంగా ఉంది. అసలు నమ్ముతుందో లేదో కూడా తెలీదు. మంగ ప్రెగ్నెంట్. ఈ టైంలో నిజం చెప్తే తన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో, ఫిజికల్గా తను ఎంత సఫర్ అవుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈ సమస్యని ఆ దేవుడే పరిష్కరించాలేమో. మనకంత టైం లేదు మేడం. రిసార్ట్లో నిత్య గారు చేసిన పనికి జైసార్ రగిలిపోతున్నారు. నిత్య గారిని ఎలాగైనా పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారండి. మీకు తెలుసు కదా, సారుకు కోపం వచ్చినా అవమానం జరిగినా ఏం చేస్తారో. తెలుసు చారి, నాకన్నీ తెలుసు. కానీ ఏం చెయ్యలేక హెల్ప్లెస్గా ఉన్నాను. ఇట్స్ ఓకే అంటే చనిపోతానని నిత్య పైకి వెళ్ళింది. ఐ థింక్ మీరు కూడా వెళ్ళి తనకు సర్ది చెప్తే బెటరేమో. దానికి మంగుందిగా రానా. మళ్ళీ నేనెందుకు? నిత్య బెదిరింపుల్ని మంగ బుజ్జగిస్తుంది. రోజు చూస్తున్న ఆటే కదా. దేవుడా, ఈ ఆటక అంతం ఎప్పుడూ ఎక్కడో. మావా ఎక్ పెగులా, మావా ఎక్ పెగులా, మావా ఎక్ పెగులా. అరే మావా ఎక్ పెగులా, మావా ఎక్ పెగులా. మావా ఎక్ పెగ్ మారేగా మామా. మావా ఎక్ పెగులా, మావా ఎక్ పెగులా, మావా ఎక్ పెగులా. మావా నా ముద్దుల మావా. ఏంటల్లుడు? మందేద్దాం పద. ఏమన్నా వాళ్ళుడు? 2 పెగ్గులేద్దాం రామావా. వద్దులే అల్లుడు. ఏమైంది మావా? అంటే అప్పుడెప్పుడో తాగాను, ఈ మధ్య తాగలేదు, అలవాటు తప్పింది. ఈత కొట్టం మందు కొట్టం
రెండు ఒకటే మావా. ఒక్కసారి అలవాటైతే మళ్ళీ మర్చిపోలేవు. కరెక్టే గాని మీ అత్తయ్యకి తెలిస్తే బాగోదు. ఎందుకు తాగావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అల్లుడు పార్టీ ఇచ్చాడని చెప్పు. పార్టీ ఎందుకు అల్లుడు? బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో మేం గెలిచాం కదా. మేము ఓడిపోయాంగా. గెలిచినందుకు సంతోషంతో నేను, ఓడిపోయిన బాధతో మీరు మందు కొడదాం. పద మావా. ఏంటి మా ఆలోచిస్తున్నావు? చల్లటి చలికాలం, చిక్కటి వెన్నెల, మందు కొట్టడానికి ఇంతకు మించిన వెదరే ఉంటుంది. పద మావా. చారి గారు, ఆయన బాబాయ్ గారికి మందు తాగించి ఏవైనా నిజం రాబడతారేమో. ఏ ప్లాన్ మేడం? ఆ మధ్య నాపై కూడా అప్లై చేశారు కదా. ఆఫ్ కోర్స్ మీరు ఏ నిజాలు చెప్పలేదనుకోండి. అంటే మేడం పెద్దగా ఏమీ చెప్పలేదు అని అంటున్నాను. అదే ప్రసాద్ గారు అయితే శాంతం కక్కేస్తారు.